శ్రీ రాజసం వెంకటశివుడి గారి ఆత్మచరిత్రం 24వ భాగం 30/12/23 మూడవ విభాగంలో ఆయన జీవిత చరిత్రలో అందులో గుంటూరులో కొత్తగా ఉద్యోగంలో చేరారు. అక్కడ పరిస్థితులు ఇప్పుడు వివరిస్తున్నారు. నూతన పరిస్థితి. నేను గుంటూరుకి రాకపూర్వమే జనానా ప్రకటన అంటే ప్రచురణ ఆగిపోయి పత్రికాధిపత్యాన్ని పుస్తకాల స్వామ్యాన్ని వెనక గున్నేశ్వరరావు గారికి ఇచ్చేసి ఇప్పుడు అవి తిరిగి వారి నుండి నేను తీసుకున్నా. కానీ పత్రికను పునరుద్ధరణ చేయటానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కొనసాగల. గుంటూరు కళాశాలలో పని ఎక్కువగా ఉండటం చేత మళ్ళా పత్రిక నెలకొల్పటానికి నేను వెనక్కబడ్డ ఆలోచించా. సంవత్సరాల నుండి జరిగే సంస్థకు ఒకసారి అయినా అంతరాయం ఏదైనా సంభవించిందా దాన్ని పునరుద్ధరించటానికి అన్ని ప్రతిబంధకాలు. వ్రాసే అభ్యాసం నాకు క్రమక్రమంగా తగ్గిపోవడంతో పత్రికా ప్రకటన కూడా కష్టంగా తోచి దాని మీద అనిష్టం కలిగి ఆ పత్రిక కాకపోయినా వేరొకటి నెలకొల్పరాదా అని మిత్రులు అన్నారు. కానీ ఒకనొక సమయంలో మళ్ళా పత్రిక ఒకటి స్థాపించాలని, పత్రికకు మంచి పేరు కుదుర్చాలని తోటి ఉపాధ్యాయ మిత్రులు వంగిపెరపు కృష్ణమాచార్యులు గారిని అడిగా. నాకు స్ఫురించిన విద్యా విలాసిని అనే పేరు మంచిదని ఆయన సమర్థించారు. నిత్య సంవర్ధిని వేళ పునరుద్ధరించకూడదు అని నాకు అనిపించింది. 1-2 సార్లు విరమించిన పత్రికను మళ్ళా జరపటం అశుభ సూచం అనిపించింది. వీటన్నిటికీ పర్యవసానం మళ్ళా నేను ఏ పత్రిక నెలకొల్పకుండా ఉండటం. పత్రికా స్థాపనం గురించి తగినంత నిశ్చయ ఉత్సాహాలు ఉంటే కానీ తీరిక లేకుండటం, మంచి పేరు దొరకకపోవడం మొదలైనవి ఇవన్నీ సాకులే తప్ప అడ్డుపడేవి. నా చేత ప్రత్యేక పత్రిక ఒకటి లేకున్నా ఇతర పత్రికలకు రాస్తూనే ఉన్నా. మద్రాస్ స్టాండర్డ్, సంఘ సంస్కారిణి పత్రికలు నేను అప్పుడప్పుడు వ్యాసాలు రాసేవాడు. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికకు వ్యాసం ఏదైనా రాయమని వాళ్ళు జనానా పత్రిక చదువుతుండే కాశీనాథు నాగేశ్వరరావు గారి పంతుల నుంచి నాకు వచ్చిన పిలుపు ఆదరించటం వాడేవాడు. అలా నేను కొత్తగా బొత్తిగా మర్చిపోకుండా ఏదో ఒకటి గోకుతూ వస్తున్నా. ఈ కాలంలో మొత్తం మీద నా కలం తుప్పు పట్టి ఉందనే చెప్పాలి. గుంటూరులో వచ్చిన మొదటి రోజుల్లో నా వ్రాత ఇలా తక్కిన కర్మకాండకేమీ వ్యాఘాతం కలగదు. ప్రార్థన సమాజ ప్రచార సంగతి ఇదివరకే ప్రస్తావించి మంగళవాణ్ణి చూస్తే ఎద్దు కుంటిందన్నట్లుగా గత సంవత్సరంలో ఉండే విజయనగరం విద్యార్థి సమావేశం జరిగింది. కానీ ఈసారి నేను గుంటూరులో దాన్ని ద్వితీయ సమావేశం జరపాలని ఇక్కడ విద్యార్థులు సంకల్పించుకున్నారు. ఈ సభ జరపడానికి గుంటూరు కళాశాల పుర విద్యాలయంలో ఉండే విద్యార్థులు ఒక సమాజంగా ఏర్పడి తమలో కొందరి పట్టణ ప్రముఖుల్లో కొందరిని ఆహ్వాన సంఘంగా ఏర్పరిచారు. ఈ సభా కార్యాన్ని క్రమంగా జరిపించే భారం పుర పాఠశాలాధికారి మున్సిపల్ హైస్కూల్ గారి రామయ్య గారి మీద నా మీద పెట్టారు. శ్రీ పత్రి శ్రీనివాసరావు గారు సభకు అధ్యక్షుడు. ఆంధ్ర మండలం నుండి విద్యార్థి ప్రతినిధులు చాలా మంది వచ్చారు. వక్తలలో ప్రముఖులు కొందరు ఒంగోలు కళాశాల అధ్యక్షులు. సభ జయప్రదంగా జరిగింది. 1903 4 సంవత్సరాలకు మా కుటుంబ పూర్వ రుణాలన్నీ తీరిపోయాయి. అక్కడి నుండి 3 సోదరులు సంపాదించిన ధనాన్ని కొంత నిల్వ చేసుకుంటూ వచ్చాము. 1905 సంవత్సరంలో మాత లోకాంతరగత అయిన తరువాత సోదరులు మీకు వేరుపడటం అవసరమని నేను మా తమ్ముడితో గట్టిగా చెప్పాను. జననీ జనకుల కీర్తిశేషులగటమే సమిష్టి కుటుంబం మా సూత్రానికి విచ్ఛేదం కలగటం కదా.
ఇప్పుడు సోదరులం ఎవరి కుటుంబాల పోషణ వాళ్ళు చేసుకుంటున్నాం. వాళ్ళ అవసరాలు బట్టి, ప్రజ్ఞా నైపుణ్యాన్ని బట్టి ధన నిక్షేపణ కార్యక్రమాలు జరగగలదు. అన్ని కాలంలో సోదరులందరూ కలిసి ఉండటం అనేది వెర్రి పని. దీనివల్ల అన్నదమ్ముల్లో ఐకమత్యం మారుగా ద్వేషభాగం ఏర్పరచు. కనుక ముందు సోదరులందరినీ సమరస భావంతో మెలగాలని కోరి ఆ సమయంలోనే విడిపోవడం యుక్తమని నేను చెప్పాను. అప్పటికప్పుడే తమ్ముడు వెంకట్రామయ్య సుమారు 5,000 రూపాయల విలువగల స్థిరాస్తి సంపాది ఇంకా కొంతకాలం కలిసి ఉండి ఆస్తిని ఇంకా పెంపొందించిన పిమ్మట వేరుపడటం యుక్తమని అతడి అభిప్రాయం. కానీ అది ఇక పొసగదని నేను చెప్పి కాల విలంబనం అయితే భూవసతికి మారుగా గృహ కల్లోలాలు పెరుగుతాయని హెచ్చరించటంతో 1905 సంవత్సరం మధ్యలో సోదరులమందరం వేరుపడ్డాం. నేను చెప్పిన ప్రకారమే మేము వేరుపడ్డ తర్వాత సోదరులు వైషమ్యాలు బారుగా స్నేహభావం పెరిగింది. దైవానుగ్రహం వల్ల వేరువేరుగా మంచి ఆస్తిని సంపాదించుకున్నాం. చీకటి రాత్రుల వెనుక వెన్నెల రాత్రులు రావటం అనేది ఇలాగే ఉంటుంది. 1905 సంవత్సరం రాజమండ్రి పురమందిరంలో జరిగిన వీరేశలింగ గారి పుస్తకాలయ వార్షిక సభకు నన్ను అధ్యక్షుడిగా రమ్మన్నారు. నేను వెళ్ళి పురమందిరంలో వీరేశ లింగం పంతులు గారిని రాజ్యలక్ష్మమ్మ గారి సందర్శి వారిద్దరూ అప్పుడు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా. వెంకటరత్నం నాయుడు గారు 1891 సంవత్సరం మొదట మద్రాసులో కలిసినప్పటి నుండి వెంకటరత్న నాయుడు గారికి నాకు మనసు బాగా కలిసి మైత్రి. నా ప్రియ గురువులైన వీరేశలింగం పంతులు గారికి, ప్రియమిత్రుడైన కనకరాజు గంగరాజు గారికి నేను ఎరిగింపనులని సందేహాల రహస్యాలు నాయుడు గారికి నేనే చెప్పి వారి యోజనల ఆలోచనలు సమాధానాలు స్వీకరించేవారు. మత విషయంలో నాకు వారి సహవాస సంభాషణం వల్ల కలిగిన లాభం ఇంకొకరి మూలంగా కలగలేదని చెప్పచ్చు. వారికి ప్రియ రచయితైన కార్లైల్, ఎమర్సన్, మార్టినోల గ్రంథాలు నాకు మంచి ప్రబోధం కావించి నాయుడు గారిని గురువుగా పూజించి సోదరులను సేవించి ఆ రోజుల్లో అనేక సార్లు వారితో బెదవాడ, బందర్, రాజమండ్రిలకు మధ్యగా ఉన్నది సుమండి అంటూ నా మాటలకు అర్థం, నా అభిప్రాయాలు, అభిరుచులు వీరేశలింగం వెంకటరత్నం గార్ల మనస్తత్వాల మధ్యస్థంగా సమన్వయప్రాయంగా ఉండునని. కాకినాడ కళాశాల అధ్యక్ష పదవి ఖాళీ అయినప్పుడు ఆ పనికి నాయుడు గారు దరఖాస్తు చేయునని ముందుగా నేనే కోరా. ఆ కళాశాల పాలక సంఘం వారు వెనుకటి అధ్యక్షుడికి అన్యాయం చేయటం వల్ల తాము ఆ పనికి ప్రయత్నించం అని నాయుడు గారు ప్రత్యుత్తరం ఇవ్వగా నేను వారితో వాదించి దరఖాస్తు చేసేటట్టుగా అప్పుడు రాజమండ్రిలో ఉన్న వీరేశలింగం పంతులు గారికి రాసి వారు కాకినాడ వెళ్ళి కళాశాలాధికారులతో నాయుడు గారి గురించి చెప్పండి వారిని వేడ. ఆ రోజుల్లో విజయనగరంలో కళాశాలలో ఉన్న నాయుడు గారికి కాకినాడ ఉద్యోగానికై గట్టి ప్రయత్నాలు చేయండి అక్కడి మిత్రులకు కూడా రాసి అక్కడి విద్యార్థికుల్లో పెక్కండ్రు పోటీదారులు విఎస్ శ్రీనివాస శాస్త్రి గారి ఎడక్కాక నాయుడు గారి మీదే అభిమానం కాదు. చివరికి నాయుడు గారికి ఉద్యోగం అయిందని విని నేను ఆనందం పొందాను. నాయుడు గారు కాకినాడ వచ్చినప్పటి నుండి అక్కడి మా ఉభయుల మిత్రులున్న విజయనగరానికి కాకినాడకి రమ్మని ప్రోత్సహించారు. నా రాక శ్రేయోదాయకమని నాయుడు గారు ఇస్తే ఆయనే దాని గురించి ప్రశంసిస్తారు అని సమాధానం చెప్పి ఊరుకున్నారు. అలా ఉండగా విజయనగర వాసంలో నాకు అంతవంతకు విసుగుబట్టి ఆరోగ్యప్రదమైన గోదావరి మండల ప్రాంతానికి రాకూడను. కనీసం మేము ఉన్నత పాఠశాలలోనైనా ప్రధాన ఉపాధ్యాయ పదవి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలా ఉంటే తమ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయ పదవి ఖాళీ అయింది. దాని గురించి నాతో మాట్లాడదామని నాయుడు గారు 1907 ఫిబ్రవరి 7వ తేదీ నాకు లేఖ ప్రత్యుత్తరం. వారి కోరినట్లుగా నేను వచ్చి మాట్లాడాను. కానీ వారి సంభాషణ ధోరణి బట్టి నాకు ఆ ఉద్యోగం ఇవ్వటం ఆయనకి ఇష్టం లేనట్టు గ్రహించి మరుసటి సంవత్సరం
నేను గుంటూరు కాలేజీకి వచ్చేసి ఇటీవల వీరేశలింగం గారు రాజమండ్రిలో హితకారిణి పాఠశాల నెలకొల్పి దాన్ని అభివృద్ధి పరిచారు. ఇప్పుడు ఆస్తిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు కావలసి వచ్చాడు. అప్పుడు పూర్వం ఆస్తిక పాఠశాల స్థాపన గురించి వీరేశలింగం గారు శిష్యులు మేము ఎంతో ఆత్రపడ్డాం. కానీ పరిస్థితుల వైపరీత్యం వల్ల ఆ కాలంలో అది ఏర్పడాల. ఇప్పుడు పంతులు గారిచే స్థాపితమైన విద్యాశాల దినదినాభివృద్ధి చెందటం చాలా సంతోషం. 1907 నవంబర్లో ఈ పాఠశాల విషయమై నాయుడు గారి వద్ద నుండి నాకు జాబ్ వచ్చింది. ఇలా ఉంది అందులో. నా ఈ చేట భారతానికి నాయుడు గారి నుండి ప్రత్యుత్తరం లేదు. నాకిప్పుడు గుంటూరు కళాశాలలో హాయిగా ఉన్నాను. రాజమండ్రి బ్రహ్మ సమాజ సంస్థలో పరిచయే నా మనసు ఉర్రూత లూగుతోంది. కానీ రాజమండ్రికి వెళ్తే ప్రతిష్టాభంగమని ఒక మూల భయం. సిగ్గు కోరికల మధ్య ఊగులాడుతుండే నేను ఎట్లా ఊరుకుంటా. కనుక నాయుడు గారికి 1902 తేదీన ఇంకొక లేఖ రాశా. 5వ నెల అనుకోండి, 8వ నెల ఆగస్టు. దీనికి వారి వద్ద నుండి కానీ వీరేశలింగం గారి దగ్గర నుండి జాబు రాల. ఆ పాఠశాలకు వేరొక ప్రధానోపాధ్యాయుడు నియమించబడ్డాడని నా తర్వాత. ఇది జరిగిన కొన్ని నెలలకు నేను వీరేశలింగం గారిని కలిసినప్పుడు ఈ సంగతి గురించి ప్రస్తావన రాగా ఆస్తిక పాఠశాలలో ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేనట్టు నాయుడు గారు తమకు చెప్పేశారని, అందుచేతనే తాము మరొకరిని నియమించామని ఆయన తమతో కలిసి ఏది ధర్మ సంస్థల్లో ఇప్పుడు పనిచేయదలుచుకుంటానని నేను వ్రాసిన ఉత్తరానికి ఆయన 9/1/9 తేదీన ప్రత్యుత్తరం ఇస్తూ జరిగింది మర్చిపోయి రానున్న దాన్ని గురించి ఆలోచించమని, నేను కూడా రాజమండ్రి వస్తే నేనే ఉద్యోగంలో ప్రవేశించవచ్చని అన్నారు. ఈ జరిగిన మధ్య సంవత్సరం నాయుడు గారి వద్ద నుండి నాకు జాబ్. దానిని ఇందులో చెబుతున్నాను. కాకినాడ 10/4/1910 తెలుగు సంవత్సరాది భ్రాతృవర. మనకు ప్రియమైన ఈ సంవత్సరాది పండుగ నాడు వెనకటి సంగతులు మరిచిపోయి ముందు మళ్ళా నన్ను మీ ప్రేమకు ఆస్పదుని చేస్తారా, చెయ్యరా? ఇప్పుడు నేనే మా సమాధానం ఇయ్యను. ఏ సాకును చెప్పను. నేను ఏ సమాధానం చెప్పను, ఏ సాకు చెప్పను. క్షమాపణయే నేను వేడుతున్నాను. ఆకాశం అంధకార బంధురమైన గృహం లోపల ప్రకాశంగానే ఉన్నది సుండి అన్నాడు వెంకటరత్నంగా. దీనికి నా ప్రత్యుత్తరం 14/4/10. ప్రియమైన నాయుడు గారికి మీ ఉత్తరం చేరింది. ప్రేమపూర్వకంగా మీరు చాపిన చెయ్యి సంతోషపూర్వకంగా గ్రహించువాడు. కానీ మీరే నన్ను క్షమించారు. మీ కడపటి ఉత్తరంలో నా వెనకటి చర్యలు విమర్శించి చూడగా మొదటి నుండి నాదే తప్పిదమని నేను గ్రహించా. అహంభారిత భావపూరితుడిని, న్యాయ విచక్షణం అసాధ్యం. అత్యాశా పీడితుడై నేను ఇదివరకు వ్యవహరించినప్పుడు నాకిప్పుడు ద్యోతకమవుతోంది. నాకు తగిన శాస్తి జరిగింది జరగనిండు. 40 సంవత్సరాల ప్రాయం దాటి ఒకరికొకరు 100 మైళ్ళ దూరంలో ఉన్న మన బోటి ఇద్దరం మనుషులు ఒకళ్ళొకళ్ళు కుమ్ముకోకుండా కనీసం కొత్తవారు గడిగే రీతిగా అయినా ఇంకా మర్యాదతో సంచరించటానికి అభ్యంతరం ఉండకూడదు. నేను ఎలాంటి తురువనైనా ఇక ముందు మనోవాక్కర్మలలో నిగ్రహం పూని ఉంటానని, మీ యొక్క ఇతరుల యొక్క చిత్తశాంతిని తొలగింపకుందునని నమ్మిస్తున్నారు. రా వెంసి. ఉద్యోగ ప్రయత్నాలు. నేను గుంటూరు కాలేజీలో పనిచేస్తున్నా, సక్రమంగా నెరవేరుస్తున్నా. అధ్యక్షుడు డాక్టర్ ఊదొర గారు నా యందు ప్రేమ గౌరవాలు చూపిస్తున్నారు. విద్యా బోధనలో, కళాశాల పరిపాలనలో వారి సమర్థత నాకు అంతగా నచ్చకపోయినా సత్యసంధత, న్యాయ విచక్షణ, విధి కార్యనిర్వహణంలో ఆయన ఉత్తమోత్తముడి. నేనే కాదు, చూసిన వాళ్ళంతా నమ్ముతారు. ఆయన మునిసత్తముడి వంటి పవిత్ర వర్తనానికి పొందేవాడు. అలాంటి సుజనుడు ఏ మతం అవలంబించినా
ఏ సంఘంలో ఉన్నా ఆ సంస్థకు వన్నే వాసి కలగాలి. ఆయన మంత్రులలో ఒకరిద్దరు బోధకులు తమ దుర్మంత్రాలను ఆయనకు ఉపదేశి ఆయన పెడదాలు తొక్కించేవాడు. అది చూసి నాకు విచారం కలిగింది. కానీ ఇతరుల కార్యంలో జోక్యం కలిగించుకోకుండా నా పనులు చక్కబెట్టుకోవడానికి ఈ నియమంగా చేసుకుని నేను ఎంతో సౌఖ్యంగా అధ్యక్షులతో తగువ పెట్టుకునేవాడిని కాదు. సామాన్యంగా ఇలాంటి తటస్థ భావం అవలంబిస్తే నేను మనశ్శాంతి అనుభవిస్తోంది. నా చెల్లెండ్రు కనకమ్మ కామేశ్వరమ్మ గుంటూరు వచ్చి నా దగ్గర కొంతకాలం ఉండి వెళ్ళారు. ఇటీవలనే కామేశ్వరమ్మకు విశ్వనాథమను పుత్రుడు, కనకమ్మకు జనార్దనం అనే పిల్లవాడు కలిగి. ఇదివరకు కనకమ్మకు నరసమ్మ సీతంబరుని కుమార్తెలుండ. 1908వ సంవత్సరం డిసెంబర్ నెలలో మెడ్రాసు దేశీయ మహాసభ జరిగింది. నేనక్కడికి పోలేదు. తమ్ముడు వెంకట్రామయ్య ఆ నెల చివర గుంటూరు వచ్చి తన వైద్యానికి మద్రాసు నన్ను రమ్మనగా ఇద్దరం అక్కడికి వెళ్లి కొన్ని రోజులుండి మళ్ళా తిరిగి వచ్చాం. చెన్నపొడి వైద్యం వల్ల అతనికి ఏమీ మేలు కలగల. తనకు లేనిపోని జబ్బులు ఉన్నాయని అతడు అనుమానిస్తున్నట్లుగా తోచింది. 1909 సంవత్సరం మొదట్లో గుంటూరులో దేవగుప్తాపు శేషాచలపతి గారి ఇంట జరిగిన వితంతు వివాహానికి మేము దంపతులం పోయి తాంబూలం స్వీకరించగా పొరుగున ఉన్న పూర్వాచార పరాయణుడైన న్యాయవాదొకడు మా ఇంటికెవరూ భోజనానికి రాకుండా ప్రయత్నించారు. కానీ మా ఇంట జరిగిన ఒక శుభకార్య సందర్భంగా అనేకులు వచ్చి భోజించారు. అన్యాయవాదియు అనుచరులు తమ పంత నెగ్గకొండటానికి విషాదం పొందారు. 1909 దొరతనం వారి తెలుగు ట్రాన్స్లేటర్ అయిన సమర్థి రంగయ్య శెట్టి గారు రైలు ప్రమాదంలో చనిపోగా ఆ ఉద్యోగం ఖాళీ అయింది. నన్ను ఈ పనికి దరఖాస్తు చేయమని మిత్రుడు ప్రోత్సహించడం చేత జులై నెలలో అర్జీ పంపారు. కళాశాల అధ్యక్షులు ఊల్దొర గారు, పరీక్షాధికారులు గరికపాటి సుబ్బారాయుడు శాస్త్రి గారు నాకు గట్టి సిఫార్సు చేశారు. లింగం గారు, కిళాంబి రామానుజాచార్యులు గారు నా గురించి మంచి సర్టిఫికెట్లు ఇచ్చారు. అంత కొన్ని నెలలకు దరఖాస్తుదారులు ఎల్లమిత్రుడు కనకరాజును గురించి నన్ను గురించి దొరతనం వారు సదభిప్రాయులై ఉన్నారని, ఈ సమయంలో ఉదక మండలం వెళ్లి స్వయంగా అధికారులను కలిస్తే నాకు లాభం కలుగుదని స్నేహితులు చెప్పగా గుంటూరు నుంచి బయలుదేరా. నేను ఇదివరకు ఎప్పుడూ నీలగిరులను చూడలేదు. ఇప్పుడు శీతాకాలం సమీపించటం చేత అక్కడికి 2-3 రోజులు రాత్రులందు ఉదక మండలం అయిపోయింది. అక్కడ గొప్ప ఉద్యోగస్తులకు నేను సిఫార్సు ఉత్తరాలు పట్టుకొని వెళ్ళా. తక్కిన వారిని కూడా చూశా. వాళ్ళంతా దుర్భావం చూపారు. అందరికంటే ఎక్కువ గ్యారెంటీ దొరగారు మనసిచ్చి నాతో మాట్లాడు. ఆయన దొరతనం వారికి గవర్నమెంట్కి అండర్ సెక్రటరీ. ఆయన నాతో ఆంధ్ర సారస్వతాన్ని గురించి ముచ్చడించి నన్ను గురించి కనకరాజు గురించి తమ అభిప్రాయం కలదని చెప్పారు. నేను మంచి జీతం తెచ్చుకొని కళాశాలలో గొప్ప ఉద్యోగం చేస్తుండగా నా మిత్రుడు కనకరాజు అంగవైకల్యం నుండి న్యాయవాద వృత్తిని ఏలూరులో గాలి జీవనం చేస్తున్నాడు కనుక అతనికే ఈ ఉద్యోగం అవ్వటం శ్రేయం కదా అని వారు నాతో అన్నారు. నా స్నేహితుడికి ఈ ఉద్యోగం లభించడం నాకు కూడా మంచిదే అని చెప్పేశాను. అప్పుడు కనకరాజుకి ఈ ఉద్యోగం అయ్యిందని తర్వాత నాకు తెలుసు. 1910 మే నెలలో గుంటూరులో జరిగిన మండల సంస్కరణ సభకు వింజమూరి భావనాచార్యులు గారు అగ్రాసన అధిపతి, నేను ఆహ్వాన సంఘ అధ్యక్షుడు. 12 సంవత్సరాల కిందట ఈ పట్టణంలో జరిగిన మండల సంఘ సంస్కరణ సభలో వితంతు వివాహాల గురించి తీర్మానాలు ప్రజాసమ్మతం కాకుండటం, అతి బాల్య వివాహ నిషేధం గురించి తీర్మానం అంతరాయం కలగడం సిద్ధమయ్యింది. తలపోసి ఇంత స్వల్ప కాలంలో ఈ మండలంలోని సాంఘిక వాతావరణ సంస్కరణ అనుకూలంగా మారటం నేనెంతో సంతోషం. రాబోయే సంవత్సర ప్రారంభంలో గుంటూరులో విద్యా విషయక ప్రదర్శన జరిపించే ఒక సమాజం 1910 సంవత్సరంలో స్థాపించబడి దానికి పాఠశాల పరీక్షాధికారులు సుబ్బరాయ శాస్త్రి గారు అధ్యక్షులు, 3 కార్యదర్శుల్లో నేనొకని.
కార్యభారం తొలగించుకొనగా నేనెంత మొదట వహించినా చివరికి నేనే ఎక్కువగా శ్రమపడాలి. కురుపాం రాజాగారైన వీరభద్ర రాజాగారికి ఆంతరంగంగా కలిసి కార్యదర్శి కావాలని తెలిసి నేను ఆ ఉద్యోగానికి ప్రయత్నించి నేను ఆ డిసెంబర్లో మా తమ్ముడితో వాల్తేరు వెళ్ళి రాజాగారి దర్శనం చేశా. వారి ఆంతరంగ కార్యదర్శియే చట్ట నిర్మాణ సభలో సభ్యులైన రాజాగారికి కావలసిన పనులు, సంస్థాన పనులు, ఇతర విధులు చేయాలి. జీతం 150. తమతో ఇంగ్లాండ్ పోవాలని చెప్పారు. ఇంతవరకు విద్యాబోధక వృత్తికి రుజుమార్గంగా ఉండిన నేను ఇప్పుడు ఈ కొత్త ఉద్యోగంలో చేరడం చెప్తాం కాదని మార్గమధ్యంలో కాకినాడలో నాయుడు గారు మాకు నచ్చజెప్పారు. కనుక నేను మనసు మార్చుకున్నా. 1911 జనవరి నెల చివరిలో గుంటూరులో విద్యా విషయ సభ జరిగాయి. చాలా చోట్ల నుండి విద్యార్థులు చేసిన వస్తువులు తెప్పించి వాటిని కళాశాల భవనంలో ప్రదర్శించాం. సభకు తగిన ఏర్పాట్లన్నీ చేశాం. 2వ సర్కిల్లోని కృష్ణా, గుంటూరు, నెల్లూరు మండలాల నుండి 100ల కొద్దీ బోధకులు వసతి గృహాలు ఏర్పాటు చేశాం. ప్రదర్శనకు వచ్చే ఉపాధ్యాయులకు భోజన సౌకర్యం చేయటానికి పురపాలక సంఘం గారు మొదట సమ్మతించలేదు. కానీ అలాంటి సౌకర్యాలు ఉంటే కానీ సభ జయప్రదంగా జరగదని ఏకా రామయ్య గారు నేను గట్టి పట్టడం చేసి మా పంత నెగ్గి. కానీ ఈ భోజన సదుపాయం కలిగించే భారం మా ఇద్దరి మీద పడింది. రామయ్య పంతులు గారు సాహసం కలవ, గొప్ప సమావేశాలకు తగిన ఏర్పాటు చేయటంలో ఆయన గొప్ప సమర్థుడు. మా విధులు మేము సక్రమంగా చెల్లించేశాం. 1911 జనవరి 24 నుండి 28 వరకు జరిగిన బహిరంగ సభలు, ప్రదర్శనలు జరిగి సమర్థులైన వారు సభల్లో ఉపన్యాసకులుగా, అధ్యక్షులుగా ఉన్నారు. విద్యాశాఖ డైరెక్టర్ స్టోన్ దొర గారు ప్రదర్శన ప్రారంభించారు. సుబ్బరాయ శాస్త్రి గారు స్వాగత ఉపన్యాసం ఇచ్చి పాఠశాల పని తల్లిదండ్రులు అనే పదవుచ్చి నేను ఒక ఆంధ్ర వ్యాసాన్ని రచించి చెల్లెలి మరణం. 1911 సంవత్సరం కళాశాల విద్యా బోధన కంటే ఇతర వ్యాసంగాలే నాకు ఎక్కువై భారమై విద్యా విషయ సభల గురించి ఇదివరకే చెప్పా. ఆ జనవరిలో సభలు ప్రదర్శన జరిగే కానీ ప్రదర్శనకు సంబంధించిన పనులెన్నో మిగిలాయి. సంవత్సరపు ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ఉత్తమ బోధక లక్షణాల గురించి నేను ఒక వ్యాసం రాశా. ఈశ్వరముఖంగా చూసి పారమార్థిక చింతతో ఉపాధ్యాయ ధర్మ నిర్వహణం కడంగిన బోధకుడని, అలాంటి గురుముఖంలో విశ్వనికి లభించిన విద్యే విద్యాని, గురువు విద్యాపారంగుతుడు కావాలని, విద్యాబోధనం వల్ల ముఖ్య ప్రదేశం విజ్ఞార్థికి జ్ఞానం కంటే అనయ సంపద సమకూర్చడమే ముఖ్యమని, మంచి ఉపాధ్యాయుడు మానుష స్వభావాన్ని గ్రహించి శిష్యుని మనకు సులభంగా వికాసం చెయ్యగలడని, కృష్ణుడు అర్జునుడి పట్ల మెలంకినట్లు మెలగాలని నేను రాశా. ఆ సంవత్సరం 19 ఏప్రిల్ నరసాపురంలో జరిగిన కృష్ణ గుంటూరు మండల సంఘ సంస్కరణ సభకు నన్ను అగ్రాసనాధిపత్యగా కోరారు. గుంటూరు నుండి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు నాతో నరసాపురం వచ్చారు. జబ్బుగా ఉండటం చేత కొండా వెంకటప్పయ్య గారు రాలా. నేను ఆ సమయంలో ఇచ్చిన ఉపన్యాసంలో సంఘ సంస్కరణ గురించి మన దేశీయుల గల విపరీత అభిప్రాయాలు ముందుగా విమర్శించారు. జుట్టు బొట్టు లేకుండడం, అనాచారవంతులవడం, ప్రాచీన అనాచారాలు నిరసించడం, సంఘ సంస్కార ధర్మాలని కొందరు భ్రమపడుతున్నారు. ఏ సాంఘికాచార ప్రభావం సంఘంలో నయ సంపదన అభ్యున్నతిగా భంగం పొందుతుందో, ఏ ఆచారాలనుసరించి హిందువులు నాగరికతతో వెనుకబడ్డారో అలాంటి పద్ధతులు, ఆచారాలేని మనం సంస్కరించాలి. సంస్కరించడం అంటే బాగుపరచడమే కానీ పాడు చేయటం కాదు. మన దేశానికి ఇప్పుడు కావాల్సింది సంస్కరణలు, ముఖ్యంగా విద్యా విషయాలు, వివాహ విషయాలు. జనులందరూ రాయను చదవను నేర్పిస్తే గాని ఏ దేశం కానీ నిజమైన మేలు జరగదు. వివాహ సంస్కరణలో ముందుగా అతి బాల్య వివాహాలు నిషేధించి యుక్త వయసు వచ్చిన యువతీ యువకులకే వివాహాలు జరపాలని, దురాచార భూయిష్టమని హిందూ సంఘాన్ని విసర్జించి అన్యమత స్వీకారం చేయటం దేశభక్తుల ధర్మం కాదని నేను చెప్పా.
ఈ ఏప్రిల్ మాసాంతంలో మా అమ్మమ్మ వేలి వెందులో అనాయాస మరణం పొంది చనిపోయేటప్పటికీ ఆమె సుమారుగా 90. చిరకాల జీవి అయిన ఈ పుణ్యవతి చివరి రోజుల వరకు ఆరోగ్య భాగ్యం అనుభవించి చివరి 2-3 ఏళ్ళు మాత్రము ఆమెకు అంధత్వ బధిరత్వాలు బాధించాయి. మా తల్లి చనిపోయిన తర్వాత ఈ ఇల్లాలి దుఃఖం అధికమై ఆమెను చూడటానికి మనములమై మెవరమైనా వేలివెన్ను వెళ్ళేటప్పుడు మమ్ము చేరబిలిచిన ఆయన, నువ్వు చాలా చదువుకున్నావు, నాకు చావేలాగున వచ్చునో చెప్పవా అని ఆవిడ అడిగి కంట నీరు పెట్టుకొని శాంతమూర్తి సుస్వభావ అయిన ఆ అమ్మ మమ్మల్ని ప్రాణతుల్యులుగా ప్రేమించాయి. ఆ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మా చిన్న చెల్లెలు కామేశ్వరమ్మ పొరుడు పోసుకోవటానికి గుంటూరు వచ్చి వెనక సన్నిపాత జ్వరం వచ్చినప్పటి నుండి కొంత చిక్కి ఉన్న ఈ సమయంలో సామాన్య ఆరోగ్యంతో ఉంది. అక్టోబర్ చివరి రోజుల్లో కామేశ్వరమ్మకు కొంత జ్వరం వచ్చి జ్వరంలోనే నెప్పుడు ఆమె ప్రసవం అవడం దుస్తరమని తోచగా 30వ తేదీ రాత్రి వైద్యురాలైన కుగ్లర్ దర్శాన్ని పిలువగా ఆమె రోగిని తన వైద్యాలయానికి తీసుకుపోయింది. 1 గంటలోనే కామేశ్వరమ్మ ప్రసవమై ఎన్ని సాధనాలు చేసిన పిమ్మటో కానీ అప్పుడు జనించిన శిశువు ఏడబల. పిల్లవాని మాట ఎటులున్న తల్లిని గురించి భయం అక్కరలేదని దర్శాన్ని చెప్పాను. కానీ 1 రోజులోనే పరిస్థితులు తారుమారయ్యాయి. 31వ తేదీ మధ్యాహ్నం మా చెల్లెలకి చాలా జబ్బు చేసిందని మా ఇంటికి వార్త. మేమందరం పోయి చూశాం. స్పృహ లేక పడి ఉండి వేదన పడుతూ రాత్రి 10 గంటలకు కాలధర్మంపై మేము దుఃఖసాగరంలో మునిగాం. కొన్ని సంవత్సరాల నుండి దుఃఖాన్ని మరచి ఉండిన మాకు మళ్ళా కష్టదశ ప్రారంభం. మా ఇందరిలో మిగుల చిన్నది మా అందరిలో మితభాషిని వినయాది సుగుణభూషిత అయిన మా చెల్లెలకి అకాల మరణం సంప్రాప్తమవుతుందని కలలో కూడా అనుకోదు. ఇప్పుడు జనించిన పిల్లవాడు ఆమెకు విశ్వనాథమని ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. మా తంతి అందుకొని గుంటూరు వచ్చిన కామేశ్వరమ్మ భర్త దహనాది సంస్కారాలు కర్మలు జరిపి పెద్ద పిల్లవాడిని తన వెంట తీసుకొని స్వగ్రామం వెళ్ళాడు. ఒక మూల మా చెల్లెలి చావుకు విలపిస్తుంటే మేము ఆమె వెళ్ళిపోయిన ఆ అర్భకుని పెంచాల్సి వచ్చింది. పిల్లవాని ప్రాణాల గురించి ఆశ అంతగా లేక పుట్టిన 10 రోజుల వరకు వాడిని వైద్యాలయంలో ఉండి తర్వాత మా ఇంటికి తీసుకొచ్చి వైద్యశాలలో ఉన్న రోజుల్లో చాలాసార్లు సొమ్మసిలుతూ వచ్చాడు. వాడు మా ఇంటికి వచ్చినప్పుడు వాడు ప్రాణం లేనట్టుగా ఉన్నాడు. వాడిని పోషించే భారం మా మీద పడింది. కావలసినప్పుడు చనుబాలు వాడికి దొరకటం దుస్తరం. పగలు రాత్రులు దాదులను పెట్టి శిశువులకు పాలిప్పించాం. పిల్లవాని పోషణ గురించి రాత్రులు సరిగా నిద్రలేకపోవడంతో నా భార్యకు క్యామిలా వ్యాధి సోకింది. ఆమె ఎందువలన కొన్ని దినాలు కుగ్లర్ వైద్యాలలో ఉండాల్సి. ఆ రోజుల్లో పసివాడికి జబ్బు చేయటం వాడికి కూడా నా అక్కడే చేర్చి అంత స్వాస్థ్యం కలిగి ఫిబ్రవరి 15వ తేదీన వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చారు. ఇంతవరకు మాకు సాయం చేసిన పెద్ద చెల్లెలు కనకమ్మ తన 3 పిల్లలతో 23వ తేదీ అత్తవారింటికి వెళ్ళిపోయి మేం పడరాని పాట్లు పడి పిల్లవాడిని పెంచుతున్నాం. రాత్రి పగలు పాలించడం వాడికి ఒక దారి. స్వతసిద్ధంగా బలహీనమైన పిల్లవాడు అనేకసార్లు వ్యాధి పీడితయ్యా. అంత మేమిద్దరం అమితంగా అలజడికి పాల్పడి 1912 ఫిబ్రవరి మార్చి నెలలో మళ్ళా సిద్ధువుకు జబ్బు చేయటం కుగ్లర్ వైద్యాలయానికి తీసుకెళ్ళాం. కుగ్లర్ దర్శాని వాడి రోగాలను గురించి ఎంతో అమ్మపడ్డారు. వ్యాధి నివారణ తనకి సాధ్యం కాదని ఒకరోజు ఆమె చెప్పేయవగా మిత్రుల ఆలోచన చొప్పున ఆయుర్వేద వైద్యవేత్త రాఘవాచార్యు గారిని తీసుకుపోయి చూపించాం. వైద్యం చేయటానికి ఆయన ఒప్పుకోగా పిల్లవాడిని ఇంటికి తెచ్చాం. ఆయన మంచి మందించి 1-2 రోజుల్లో భలే జ్వరం భోపనాలు కట్టించాడు. ఆయుర్వేద వైద్యంలో ఇలాంటి సూక్ష్మ ప్రక్రియలు ఉండటం డాక్టర్ కుగ్లర్కి ఆశ్చర్యమైంది. పిల్లవాడిని కృత్రిమాహారాలు ఏవీ సరిపడమని తేపకు మానేసి మనిషి పాలు పితికించిపోయాడని కొత్త వైద్యుడు చెప్పాడు. విధించడైన రేయు పవళ్ళు మేమెంతో శ్రమపడి శ్రీపోషణ చేయాం. పిల్లవాడికి నెమ్మది. ఆ వేసవి కాలంలో పిల్లవాడికి చల్లగా ఉండు
నరసాపురం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏలూరు నేను వెళ్ళి అక్కడ మా తోడెల్లుడు వెంకటరత్నం గారింట్లో 1-2 రోజులు ఉన్నాం. ఇంతలో పిల్లవాడికి మళ్ళా జబ్బు. ఎండలు అతి తీవ్రంగా ఉండటం చేత మంచి పాలదాది ఏలూరులో కుదరడం చేత మేము అక్కడనే 1 నెల ఉన్నాం. తర్వాత నరసాపురానికి 1 నెల గడిపి జూన్ నెలకి గుంటూరు వచ్చి 1 సంవత్సరం దాటితే కానీ పిల్లవాడు మెడలు నిలపని తెలివితేటలు మాత్రం వాడు దినదినాభివృద్ధి పొందుతున్నాడు. ఈ వేసవి కాలంలో నిడదవోల్లో మహాసభలు ఎన్నో జరిగాయి. చెల్లెలు చనిపోయినప్పటి నుండి సభలు సమావేశాలు నాకు ఎందుకో ఉత్సాహం లేక సంఘ సంస్కరణలో శ్రీమతి ఆచంట రుక్మిణమ్మ గారు చేసిన ఆంగ్ల ఉపన్యాసాన్ని తెలుగు చేసి చెప్పారు. సభలకు వచ్చేసిన పాదమిత్రులైనటువంటి నాకు కనబడ్డారు. కొండా వెంకటప్పయ్య గారు తాము ఇటీవల కొన్ని తీసుకున్న వేటపాలెం తోటలో శారదానికేతనమనే పేర ఒక స్త్రీ గురుకులాశ్రమాన్ని స్థాపించడా గురించి స్నేహితులతో మాట్లాడారు. స్త్రీ విద్యాభివృద్ధికై చాలా కాలం పరిశ్రమ చేసే నేను ఈ సంస్థను జరపడం యుక్తమని అందమని చాలామంది 1 సంవత్సరం గుంటూరు కాలేజీలో సెలవు తీసుకొని జీతం తీసుకోకుండా ఈ యువతీ విద్యాలయంలో నడుపుదానని అప్పటి ఫలితాలు చూసి నా ముందరి ప్రణాళిక ఏర్పరచుకుంటానని వారికి చెప్పా. వెంటనే ఒకసారిగా నేను నా ఉద్యోగాన్ని విరమించుకొని శారదానికేతన యాజమాన్యాన్ని స్వీకరించాలని నా మిత్రులు అన్నారు. నేను అలా చేయలేనన్నాను. ఇంతలో మాకు ఇంకో కష్టం. చనిపోయిన మా చెల్లెలి పెద్ద పిల్లవాడు ఆ సంవత్సరం జూలై నెలలో ఆకస్మికంగా చనిపోయాడు. వీడు మొదటి నుండి ఆరోగ్యవంతుడే. తల్లి చనిపోయినప్పుడు తండ్రి వాడిని స్వగ్రామాన్ని తీసుకెళ్లాడు. ఇటీవల నేను అక్కడికి పోయి చేసేప్పుడు వాడు బాగానే ఉన్నాడు. వాడి సాగు మమ్మల్ని అందరినీ దుఃఖపరచలేదు. ఆ కష్ట సమయంలో మా తమ్ముడు చెల్లెలు నాకు ఇలా రాశారు. 9 ఆగస్టు 1912 శుక్రవారం అర్థము రన్నయ్య. 5వ తేదీన నువ్వు రాసిన కార్డు చూసి దుఃఖ సముద్రంలో మునిగాం. కానీ మన వంటి నిర్భాగ్యులు విచారించడానికి చాలా సిగ్గు. మన చెల్లెలు ధన్యురాలని ఇప్పుడు తలచా. ఇదివరకు జరిగిన దానికి విచారించనా, దీనికి విచారించనా, ముందు కూడా ఇలాంటి బాధలే అనుభవిస్తామా? పెంచి పిల్లవాడు కూడా మనకు సంబంధమే అని తలంచేదను. అయినా మనమేం చేయగలం? పెద్ద వదిన నీవు చాలా ప్రేమ చేత విధి కార్యాలు నెరవేరుస్తున్నారు. దైవాధీనం తెలియదు అన్నయ్య, ధైర్యంగా ఉండు. మనకును ఇక్కడ శాశ్వతం లేదు. మా మనసు పాడు చేసుకోవద్దు. పులుగుర్తు కనకమ్మ. నరసాపురం 9/8/19. అన్నయ్య మన చెల్లెలు కామేశ్వరమ్మ పెద్ద కుమారుడు విశ్వనాథన్ చనిపోయాని తెలుపు అట్లపాడు ఉత్తరం చదవగానే నా మనసు నీరైపోయింది. కొన్ని నెలల కింద నేను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మన మేనల్లుడు నన్ను వదన్నే లేదు. నాతో నరసాపురం వస్తానన్నాడు. పాపం వాడి తల్లి గుంటూరు నుండి తిరిగి ఎప్పుడో అట్లపాడు వస్తుందనే ఆశ పెట్టి ఇంట్లో వాళ్ళంతా మురిపిస్తున్నారు. వాడు వాడి తమ్ముడు మనతో ఉండి విద్యాబుద్ధులు నేర్చి ముందు మనకు ఆనందం కలగ చేస్తారని ఆశతో ఉన్నాం. చిన్నవాడు క్షేమమా? రామకృష్ణమూర్తి. కలకత్తా నివాసం. గుంటూరులో విద్యాభిషేక ప్రదర్శనం 1911 జనవరి నెలలో పూర్తయిపోయింది. కానీ దానికి సంబంధమైన పనులెన్నో 1 సంవత్సరం వరకు సాగుతూనే ఉన్నాయి. ప్రదర్శనకి పంపబడిన వస్తువులు ఎవరికి వాళ్ళకి పంపించాలి. లెక్కలన్నీ సరిచూపించి నివేదిక రాసి అచ్చుత్తించాలి. ఈ లోపల కార్యదర్శిలో 2 గుంటూరు నుండి వెళ్ళిపోవడంతో మొత్తం భారం నా మీదే పడి ఆ పనులన్నీ నేను సమగ్రంగా చేసి తుది బహిరంగ సభ జరిపి ఇయ్యాల్సిన బహుమతులిప్పి కార్యనిర్వాహక సంఘం వారి అనుమతిని అనుసరించి మిగిలిన సొమ్మును కాగితాలు పాఠశాల పరీక్షాధికారి కార్యస్థానానికి పంపేసి 1913 సంవత్సరం గుంటూరు కళాశాల ఉపాధ్యాయుల్లో కొన్ని మార్పులు కలిగాయి. ఇదివరకు ఏళ్ల నుండి విరామం ఎరుగక పనిచేసిన డాక్టర్ ఊల్దొర గారు అమెరికా పోవడానికి సంకల్పించుకున్న వారి స్థానంలో ప్రకృతి శాస్త్రోపాధ్యాయులు స్ట్రాక్ ద్వారా అధ్యక్షుడయ్యారు. కళాశాల తరగతులకు ఊళ్ళుదొరలు నేను ఆంగ్ల సాహిత్యాన్ని బోధించేవాడు. ఆయన పరదేశంలో ఉండే కాలంలో ఇంగ్లీషుకు నన్ను ప్రధానోపాధ్యాయుడిగా చేస్తారనుకున్నా. అలా కాక ఈ ఉద్యోగాన్ని తాత్కాలికంగా ఒక కొత్త ధరకు వస్తారని నాకు తెలిసింది.
ఆంగ్ల సాహిత్య బోధన నాకెంత అనుభవ నైపుణ్యాలున్నా ఎంఏ పరీక్షలో నేను పాస్ అయితే గాని వృత్తి విషయంలో నాకు ఇంకా అభివృద్ధి కలగదని గ్రహించి ఆ పరీక్షకు దీక్షతో చదవటానికి సిద్ధపడి పూర్వం విజయనగరంలో నాకు శిష్యుడు, ఇప్పుడు కొంతకాలం నుండి గుంటూరులో పాఠశాలలో బోధకుడైన బమిడిపాటి బంగారయ్య, తాను తన స్నేహితుడు మండవిల్లి సత్యనారాయణ 1913 జూలై నుండి కలకత్తా వెళ్ళి అక్కడ ఎంఏ పరీక్ష చదవటానికి ఉద్దేశించామని చెప్పి నన్ను కలకత్తాకి రమ్మన్నారు. బిఏ పరీక్ష ఇప్పేడుకే నేను ఎంఏ పరీక్షకు బోధం వాంఛించనే ఉంటా. కానీ బోధన కార్య నిమగ్నుడై ఉండినప్పుడు ఆ పెద్ద పరీక్షకు చదివి అందు విజయం పొందటం దుస్సాధ్యమంతే. కనుక నా మిత్రుడు ప్రస్తుతం కాకినాడ కళాశాల ఉపన్యాసకులు వేమూరి రామకృష్ణారావు గారిలాగా నేను 2 సంవత్సరాలు కళాశాలలో సెలవు పుచ్చుకొని కలకత్తా పోయి అక్కడ ఏ కళాశాలలోనైనా చదివితే నేను పరీక్షలో పాస్ అవుతానని, ఉద్యోగం మంచి లాభం పొందగలనని అనుకోను. ఆ సంవత్సరం వేసవి సెలవులకు ముందుగా కలకత్తాలో విద్య ముగించుకొని బందరు వచ్చిన రామకృష్ణారావు గారిని కలిసి నేను మాట్లాడగా కలకత్తాలో చదవమని నన్ను ప్రోత్సహించారు. కానీ నిరంతరం వ్యాధిగ్రస్తుడైన మా అర్భకుడి నా భార్యను గుంటూరు విడిచి వెళ్తానికి ఎలా అని చూస్తాను. ఈ 2 సంవత్సరాలు కలకత్తాలో ఉండి చదువుకోవడానికి కలిసిన సొమ్ము ఎలా సమకూరుతుంది? ఈ సమస్యలను ఇప్పుడు పరిష్కరించుకోవాలి. భార్యను పిల్లవాడిని నాతో కలకత్తా ఎందుకు తీసుకోకూడదని నేను ఆలోచించి, అందుకు అక్కడ నాకు వ్యయం అధికం అవ్వటం కష్టమే కానీ లేకపోతే నాకు భోజన సౌకర్యం కలిగి పిల్లవాడిని గురించిన ఆందోళన కలగదా. బంగ్లాదేశంలో ఆయుర్వేద వైద్యులు కాటబట్టు వారి సాయాల్లో పిల్లవాడు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కావు. ఈ కళాశాల అధికారులు నా చదువు కొంత సొమ్మిస్తామని చెప్పారు. కనుక నేను కలకత్తా ప్రయాణానికి సిద్ధపడి పూర్వం విజయనగరంలో నా శిష్యుడై ఇప్పుడు తర్కంలో ఎంఏ లాజిక్లో పరీక్ష చేయమని జయంతి సత్యనారాయణమూర్తి నాకు బదులుగా ఈ కళాశాలలో ఈ 2 ఏళ్లు పనిచేయటానికి ఒప్పుకున్నారు. 1913 వేసంగిలో కుటుంబ సహితంగా నరసాపురం పోయి మా తమ్ముడు కృష్ణమూర్తి ఇంట్లో ఉన్నాడు. అతడు ఉండనమ్ముడు పిల్లవాడు బాగానే ఉన్నాడు. కానీ అక్కడి నుండి బయలుదేరే సమయంలో వాడికి వ్యాధి ప్రారంభంగా మార్గంలో ధవళేశ్వరంలో మా తోడల్లుడు పోడేరు కృష్ణమూర్తి గారి ఇంట కొన్ని రోజులు పిల్లవాడికి కొంచెం నెమ్మదించిన తర్వాత గుంటూరు డాక్టర్ కుక్లర్ పిల్లవాడికి మందించి వ్యాధి నివారణ చేసి నేను కలకత్తా ప్రయాణం విరమించనక్కర్లేదని చెప్పాను. కళాశాలలో నాకు 2 సంవత్సరాల జీతం మొట్టని పద్ధతిని సెలవిచ్చారు. అంటే లాస్ ఆఫ్ పే. మా తమ్ముడు వెంకట్రామయ్య నా చదువు కావలసిన సొమ్మిస్తానని చెప్పారు. అందువల్ల 1913 జూన్ 20 మేము కలకత్తా వెళ్ళిపోయాం. భార్య, పిల్లవాడు, బావమరిది ఉద్యోగస్తులమైన పామరులు వెళ్ళిపోయారు. నేను కలకత్తా చేరేటప్పటికి నా పూర్వ శిష్యుడు బంగారయ్య సత్యనారాయణ హారిసన్ రోడ్డులో ఉండే ఒక మేడగది తీసుకొని నన్ను అక్కడికి ఆహ్వానించి మేము ముగ్గురం ఆ గదిలో ఉన్నాం. మేడ భాగంలో తక్కిన గదుల్లో కూడా ఆంధ్ర యువకులే ఉన్నారు. వీళ్ళందరూ ఒక ఓడ్ర బ్రాహ్మణుడి చేత మేడ మీద వంట చేయించుకొని భోజనం చేస్తున్నారు. వీరిలో చాలామంది నా పూర్వ శిష్యులే. వీరందరూ నాకు ఇప్పుడు సహవాసులయ్యారు. నేను ప్రభుత్వం వారి రాజధాని కళాశాలలో చేరా. మా తరగతిలో 40 మంది విద్యార్థులు. వీరందరిలో వయస్సులో నేనే పెద్దవాణ్ణి. 20 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా ఉండి 40 ఏళ్ళు దాటిన నేను ఇంకొక ప్రదేశంలో మళ్ళా పుస్తకం చేతబట్టి రాష్ట్రం కాని రాష్ట్రంలో నాకంటే చిన్నవాళ్ళైన గురువుల వద్ద శుశ్రూష చేయటానికి రోజు కాలేజీకి వెళ్ళి రావడం మొదట దుస్సహంగా ఉన్న తర్వాత మా భోజనాశాలలో భోజనం నాకు అంతగా సరిపడ. గోదావరి మండలంలో మారుమూల ఉండే ఒక కుగ్రామంలో భార్యను పసివాణ్ణి ఎలా ఉన్నారో అని సదా ఆనందంతో ఆ జలదడిలో ఉండేవాడు. కానీ పరిచితులు మిత్రులు అయిన ఆంధ్రులను పరివేష్టించి ఉండటంతో ఎలాగో అలా ఆ 3 నెలలు పరదేశంలో గడిచి దుర్గా పూజా సెలవులకు గోదావరి నిబంధనలు వచ్చి
దసరా సెలవుల్లో పామర్లో నివసించి అక్టోబర్ నెలలో భార్యను పిల్లవాడిని తీసుకొని కొంత సామగ్రితో నేను కలకత్తా వెళ్ళా. బంగారయ్యయు సకుటుంబంగా ఇప్పుడు కలకత్తా రావడంతో మేమిద్దరం ముక్తారాం బాబు వీధిలో చిన్న ఇంట్లో బస చేశాం. ఈ మారు నా మనసుకు కొంత నెమ్మది. వైద్యులకు బిల్లు, పిల్లవాడిని చూపించి వారితే మందులిప్పించి తమ్ముడు వెంకట్రాయం మమ్మల్ని చూసిపోవడానికి 1914 సంవత్సరంలో వచ్చి ఆ వేసవిని భీమవరానికి మమ్మల్ని రమ్మన్నారు. 1918 వేసవిలో మేమంతా భీమవరం వెళ్ళాం. మా తమ్ముడు ఆరంభించిన కొత్త నీళ్లు నిర్మాణం నేతానికి సాయం చేశారు. ఒక చేత పుస్తకం, ఒక చేత పిల్లవాడిని తీసుకొని కళ్ళు పనివార్ల మీద ఉంచి నేను ఆ సెలవులు గడిపాను. సెలవులు ముగిసేటప్పటికే ఇల్లు దాదాపు పూర్తయింది. కానీ చివరి రోజుల్లో మాకు కొంత మనశ్శాంతి తొలగిపోయి వెంకట్రామయ్య 3వ కుమారుడు సూర్యనారాయణకు అప్పుడు 5 ఏళ్ల వయస్సు. బాల్య చాపల్యంలో ఎండలో అల్లరిగా తిరుగుతూ కనపడిన కాయకసరులు నమలుతుండటం చేత వాంతులు విరేచనాలు వాణ్ణి అభితంగా భావించి వాడి వ్యాధి మిగల కష్టసాధ్యమే. నెమ్మది పడిన పిమ్మట కూడా అతి నీరసం స్థితిలో. ఇంతలో మేము పెంచే అబ్బర్గుడి జబ్బు చేసింది. వాడికి కొంత నెమ్మది కలగగానే మేము మళ్ళా కలకత్తా ప్రయాణమే. జూలై నెల మొదట జరిగిన తర్వాత పిల్లవాడి కలకత్తాలో చాలా జబ్బు చేసింది. కొద్ది రోజులకు వాడి ప్రాణాల మీద ఆశ వదిలాం. కానీ ఒక కవిరాజు యొక్క అంటే డాక్టర్, నాకు మిత్రుడైన డాక్టర్ ప్రాణకృష్ణాచార్యులు గారికి సహాయం వల్ల వాడికి ఆరోగ్యం కలిగింది. ఆ సంవత్సరం దుర్గపూజ సెలవుల్లో మేము ముగ్గురం కాశీ, గయా, ప్రయాగ క్షేత్రాలు సందర్శించాం. గయలో కర్మకాండ ముగించి బుద్ధగయ చూశాం. బుద్ధ భగవానుడు తపస్సు చేసుకున్న మర్రి చెట్టు నీడని ఇవాళ నా చదువును మా పిల్లవాని సాపాటు జరిగింది. బౌద్ధ దేవాలయం హిందూ ధర్మకర్తల పరిపాలనలో ఉండడం, దేవళాని చుట్టూ హిందూ విగ్రహాలు వెలజడం నాకు అమిత ఆశ్చర్యం కలిగించాయి. అక్కడి నుండి మేము కాశీ వెళ్ళి 1 వారం ఉన్నాం. మణికర్ణికా ఘట్టంలో స్నానంతోనే నేను సంతృప్తుడయ్యా. పుణ్యక్షేత్ర సందర్శనం కంటే నాకు పరీక్షా విజయమే మోక్షదాయకంగా అనిపించింది. కలకత్తాలో కంటే కాశీలో నాకు ఎక్కువగా దక్షిణ దేశపు పోలికలు కనబడ్డాయి. ఇక్కడ దాక్షిణాత్యులు అనేక మంది ఉన్నారు. ఒకనాడు మేము వ్యాసకాశీకి పోయి రాజుగారి భవనం చూసొచ్చాం. దీనికేమి గాని కాశీలో కోతిల బాధ బాగా ఎక్కువగా ఉంది. అక్కడ నరుల మీద వానరుల అధికారమే చెల్లించినట్లుగా ఉంది. ఒకనాడు మేళ డాబా మీద నేను కూర్చుండి చదువుతుంటే నా భార్య చెంత ఎండవేసిన చీరను కోత ఒకటి మెల్లగా పట్టుకొని పారిపోయి తనకు లాభం లేని పనిలో ప్రసక్తి ప్రమోదాలు కల్పించుకోవడం అనే దుర్గుణం నరుణ్ణి చూసి వానరం గ్రహించిందా, వానరుడి నుంచి నరుడికి వచ్చిందా అని ఆశ్చర్యపడ్డా. కాశీ నుండి మేము ప్రయాగ, గంగా యమునా సంగమ ప్రదేశం అత్యంత రమణి. అక్కడ చాలా పెద్ద పెద్ద తాబేళ్లను చూసి ఆశ్చర్యపడి ఆ పట్టణంలో ఆంధ్ర ప్రభువుడు చింతామణి గారిని ఒకనాడు దర్నది వచ్చాం. వారు నాకు మద్రాసులో పరిచయం. తమిళులు మొదలగు పొరుగు జనులతో ఆంధ్రులు పోటీ చేసి గౌరవ స్థానం గడించడం కర్తవ్యమని వారు చెప్పారు. మేమంతటి ఇంటికి బయలుదేరాం. దీపావళి నాడు మేము తెలుగు ప్రయాణం చేశాం. రాత్రంతా పంజాబ్ మెయిలు వాయువేగంగా పరిగెత్తింది. దారి పొడిగిన దీపాలచే అలంకృతం కాని రైలు స్టేషన్లు కానీ పట్టణాలు కానీ మాకు కనిపించాల. దీపావళి హిందూ జాతి మంతకు ప్రధానమైన పండగని మాకు ఆనాడు అర్థమైంది. 1915 ఫిబ్రవరి నెలాఖరికి నా కళాశాల చదువు పూర్తయింది. సకుటుంబంగా నేను మళ్ళా గుంటూరు వచ్చి నా పుస్తకాలు సామాన్లు వేసి ఉండే కొట్టు తాళం తీసి చూడగా ఒక బీరువా అంతా చెదలు పట్టి విలువగల నా వెనకటి రచనలు, వ్రాతప్రతులు, పత్రికా సంపుటాలు అన్ని చెదర పురుగులకు ఆహారమై తర్వాత రేపు చెన్నపురి చక్షువులకు బంగాళా పద్ధతులు అనే 14వ వ్యాసాన్ని గురించి తెలుసుకుందాం. స్వస్తి.